Hello viewers, this is Suresh. మనం ఇప్పుడు సదాశివపేటలో హైవే ఫేసింగ్లో ఉన్న గ్లోబల్ హైవే సిటీ ఆ వెంచర్లో ఉన్నాం. ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయిన వెంచర్ ఇది. బ్లాక్ టాప్ రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ వాటర్ పైప్ లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఈ వెంచర్లో కొద్ది ప్లాట్లు మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి మనకి. సో ఇది చూసుకుంటే మనకి ఈ వెంచర్ మనకి మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంది. సో సదాశివపేట మున్సిపాలిటీ లిమిట్స్లో వస్తుంది. సో సంగారెడ్డికి చాలా దగ్గర అని చెప్పుకోవచ్చు. ప్లస్ హైవేకి అటాచ్డ్లో ఉంది. సో చూసుకుంటే మీకు హైవే నియర్ బై ఉంది, కమర్షియల్ ప్లాట్స్ అవుతాయి. సో ఫ్యూచర్లో కూడా మనకి సంగారెడ్డి అండ్ సదాశివపేట కూడా మీకు కలిపి ఒక గ్రేటర్ సంగారెడ్డి కింద ఒక సిటీని తయారు చేయబోతున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంది. సో ఇలాంటి వెంచర్లో మీరు ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్గా నెక్స్ట్ 5 yearsలో మంచి ప్రాఫిట్స్ మీరు చూడొచ్చు. సో ఇప్పుడున్న ప్రైస్ 23,500 per square yard ఉంది. సో మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తే 26,000, 25,000 నుంచి 26,000, 27,000 అట్లా కూడా ఉన్నాయి హైవే ఫేసింగ్ ప్లాట్స్. మనం ఈ ప్లాట్స్ మాత్రం మీకు చాలా తక్కువ రేట్లో 23,500 రూపాయలు ఇస్తున్నాం. ప్లస్ డిసెంబర్ మంత్ మీరు ఒకవేళ ఈ మంత్లో మీరు సంప్రదిస్తే మీకు ఇంకా తక్కువ రేట్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి అప్రోచ్ అవ్వచ్చు. ఈ స్క్రోలింగ్ కింద నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్లో మీరు సంప్రదించండి. డెఫినెట్గా మంచి ప్రైస్కి మీకు ఈ మంత్లో వస్తుంది. అండ్ చూసుకుంటే మీకు ప్లాటింగ్ స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ప్లాట్కి ఒక స్టోన్ ఉంటుంది. సో ఎన్ని స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్ కానీ, 200 స్క్వేర్ యార్డ్స్ కానీ, అండ్ 300 స్క్వేర్ యార్డ్స్ కానీ తీసుకోవచ్చు. ప్లస్ ఎలక్ట్రిసిటీ లైన్స్ ఆల్రెడీ మీకు లైన్స్ అన్నీ వేస్తున్నాయి. 3 phase పవర్ ఉంటుంది దీనికి. సో ట్రాన్స్ఫార్మర్స్ ఆల్రెడీ ఫిట్ చేస్తున్నాం ఎంట్రన్స్లో ఆర్చ్ దగ్గర. ఆర్చ్ కన్స్ట్రక్షన్ తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. అండ్ ఇక్కడ పార్క్ ఏరియాస్ కూడా మంచిగా ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్నాం. అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియాలో చూసుకుంటే చిల్డ్రన్ ప్లే ఏరియా ఎక్విప్మెంట్స్ ఆల్రెడీ పెట్టున్నాం. సో అలా డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిన వెంచర్ ఇది. అండ్ ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము ఓసీ కూడా ఇస్తున్నాం ఈ వెంచర్కి. సో డిటిసిపి విత్ రేరా ఉన్న వెంచర్ ఇది. టోటల్ వెంచర్ సైజ్ వచ్చి 8 acres. అందులో మనకి ప్లాటింగ్ ఏరియా వచ్చి 4 acres వచ్చింది. 50% ఆఫ్ రోడ్స్ అండ్ పార్క్స్ అవన్నీ తీసేస్తే మనకు 50% వస్తుంది. సో మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ వాటర్ లైన్ అండ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కూడా మీకు ఆల్రెడీ పార్క్ ఏరియాలో పెట్టున్నారు. సో మీకు ఈ వెంచర్లో మీరు ఇప్పుడు తీసుకోగలిగితే డిఫరెంట్గా 100% ప్రాఫిట్స్ మీరు చూడొచ్చు. అండ్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇక్కడ మీకు షాప్స్ కానీ, రేషన్ షాప్స్ కానీ, ఏదైనా కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇది కూడా సేల్ పర్పస్, బట్ హైలీ కాస్టెడ్ 30,000 per square ఉంటుంది. సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఇందులో కూడా మీరు బయింగ్ చేయొచ్చు. అండ్ ఇటు చూసుకుంటే ఇటు పార్క్ ఏరియా, అక్కడ మీకు కాంపౌండ్ వాల్ కట్టిందంతా కూడా పార్క్ ఏరియా. అది యాజ్ పర్ కంపెనీ గవర్నమెంట్ అప్రూవల్లో డిటిసిపి దాంట్లో మనకి ఇచ్చిన యాజ్ పర్ లేఅవుట్ ప్రకారంగా అది పార్క్ ఏరియా డిజైన్ చేయడం జరిగింది. సో డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కూడా ట్యాంక్ అక్కడ ఉంటుంది మనకి ఆ చివర్లో. మీరు అక్కడ చూడవచ్చు, అక్కడ చివర్లో ఒక వాటర్ ట్యాంక్ కట్టి ఉంది, అది డ్రింకింగ్ వాటర్ సిస్టమ్. సో అది ఆ పార్క్ ఏరియా కింద వస్తుంది. ఇవంతా ప్లాటింగ్ ఏరియా. సో ఇందులో మీకు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ మంత్లో మీరు బుకింగ్ చేసుకోగలిగితే ఆ ప్లాట్స్ మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తూ ఉండొచ్చు మీరు, ఇక్కడ ఇంటి గుర్తులు అయితే ఇది ఇస్తున్నాం. సో కస్టమర్స్కి ఒక ఇల్లు కట్టుకుంటే ఎటువంటి ఫెసిలిటీస్ కావాలో అటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఈ వెంచర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డెవలప్మెంట్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. టోటల్ ప్లాట్స్ వచ్చి 128 plots. ఇప్పుడు మనకి 30 plots వరకు అవైలబిలిటీ ఉన్నాయి. ఆల్మోస్ట్ లాస్ట్ వీక్లో ఒక 4 plots వరకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినట్టు ఉన్నాయి. సో అందుకని మనకు 26 plots వరకు అవైలబిలిటీ ఉన్నాయి ప్రజెంట్ రైట్ నౌ. సో రండి, ఇంకా ముందు కూడా మీకు ఓపెన్గా చూపిస్తాను. మీకు ట్రాన్స్ఫార్మర్స్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా మీరు చూస్తుండొచ్చు. అక్కడ మీకు కనిపిస్తుంది హైవే, ట్రక్స్ అవి వెళ్తున్నాయి. ఇది హైవే, వెరీ వాకబుల్ డిస్టెన్స్ ఇన్ హైవే. నేషనల్ హైవే 65 NH. సో ఇది ముంబై హైవే అంటారు దీన్ని. పూణే కనెక్టివిటీ రోడ్ మనకి సదాశివపేట లిమిట్స్, ఇదంతా మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంది. సో ప్రతి చోట కూడా మీకు ఇంకుడు గుంతలు తవ్వున్నారు, ఆల్రెడీ ఇంకుడు గుంతలు వేస్తున్నారు, దీంట్లో వర్క్ జరుగుతుంది. సో ఇది కూడా మనకి యూటిలిటీ ఏరియా కింద వస్తుంది. ఇక్కడ కూడా చూస్తున్నారు, ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా కింద వస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే సీసీ రోడ్ వేసామో ఇది కూడా మనకి 60 feet రోడ్. ఇది చూడొచ్చు మీరు, కొంచెం చక్కగా మనకి గ్రైండర్ చేసి డివైడర్ కట్టున్నాం, ఆల్రెడీ ప్లాంటేషన్ కూడా వేస్తున్నాం. సో మనకి 60 feet రోడ్ యాజ్ పర్ మనకి గవర్నమెంట్
మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్ ఇది. సో ఇది ఇంటర్నల్ కనెక్టివిటీ రోడ్ 60 feet, మిగిలినన్నీ కూడా మీకు 33 feet వస్తాయి మీకు రోడ్స్. అండ్ పార్క్ ఏరియాలో కూడా చూస్తే పార్క్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఆల్రెడీ పెట్టున్నాం మనం జీపీ డెవలపర్స్ది. సో చక్కగా పార్క్ ఏరియాలో కూడా యూటిలిటీ పార్క్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పెట్టున్నాం చిల్డ్రన్ ప్లే ఏరియాలో. సో జీపీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద మనకి ఇది వెంచర్ స్టార్ట్ అయింది. వేరే కూడా మనకి జీపీ డెవలపర్స్ మీద ఉంది. సో బుకింగ్ అమౌంట్ కింద అలాట్మెంట్ కింద 2 lakhs చార్జ్ చేస్తున్నాం. అండ్ టైం లిమిట్స్ ఉంటాయి. యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారంగా కంపెనీ నామ్స్ ప్రకారంగా మీరు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ట్రాన్స్ఫార్మర్ సెటప్ చూద్దాం ఒకసారి. అండ్ లోన్స్ కూడా వస్తాయి. దీంట్లో 70% లోన్ పెట్టుకోవచ్చు. అండ్ ఎంప్లాయీస్కి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా అయితే వాళ్ళకి ఐటీ రిటర్న్స్ చూపించుకోవాల్సి ఉంటుంది. సో లోన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ రేరా ఉంది కాబట్టి ఏ బ్యాంక్ అయినా లోన్ చేస్తుంది. బట్ ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్తే బెస్ట్ అని నేను చెప్పొచ్చు. గవర్నమెంట్ బ్యాంక్స్ కంటే మీకు లోన్ అమౌంట్ అనేది కొంచెం తక్కువ ఇస్తుంది. బట్ మీ దగ్గర లిక్విడ్ క్యాష్ కానీ లిక్విడ్ అమౌంట్ ఉంటే మాత్రం మీరు లోన్ తక్కువ వెళ్ళొచ్చు. అలాంటప్పుడు ఏ బ్యాంక్ వెళ్ళినా ఇబ్బంది ఉండదు. సో లోన్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్తే బెటర్. లైక్ యాక్సిస్ బ్యాంక్ అని ఆల్రెడీ మన వెంచర్కి అయితే ఎస్ బ్యాంక్ ఆల్రెడీ ఒకటి ఉంది. అండ్ బజాజ్ ఫైనాన్స్ కూడా ఆల్రెడీ ఇస్తున్నారు. సో అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఆల్రెడీ మన కంపెనీతో టైప్ అయి ఉన్నాయి. అండ్ ట్రాన్స్ఫార్మర్ ఆల్రెడీ అక్కడ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఆర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది సెక్యూరిటీ రూమ్. ఇక్కడ ఆర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మీరు చూడొచ్చున్నారు. సో ఇది కూడా ఆర్చ్ కన్స్ట్రక్షన్ ఒక 3 to 4 monthsలో కంప్లీట్ అయిపోతుంది. అది హైవే. ఇది షెవరేజ్ ట్యాంకు. అండ్ అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు, 3 phase పవర్ ట్రాన్స్ఫార్మర్. అండ్ ఇది పార్క్ ఏరియా. ఇది ఎట్ సైడ్ అంతా పార్క్ ఏరియా ఉంది మీకు. చాలామంది హైవే ఫేసింగ్ ప్లాట్స్ కావాలనుకుంటారు. బట్ హైవే ప్లాట్స్ కొనాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. చాలా చోట్ల డిటీసీపీలో మనకి 6,000 నుంచి 10,000, 20,000, 30,000 కూడా ఉంది. మీరు చూసుకోవచ్చు. ఈరోజు బిహెచ్ఎల్లో చందానగర్లో అండ్ సంగారెడ్డి దగ్గర చూసుకున్నా కానీ ఏ రేట్లో ఉన్నాయో మీకు అందరికీ తెలిసిందే. సో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రతి చోట కూడా ఇప్పుడు ఒక టైంలో మనకి ఈ ల్యాండ్ అప్రిషియేషన్స్ అని పెరుగుతూ ఉంటాయి. సో ఈ రోడ్లో మీరు స్పెషల్గా చూసుకుంటే సంగారెడ్డి నుంచి మీకు జహీరాబాద్ వరకు చాలా వెంచర్స్ ఉన్నాయి, డిటీసీపీ వెంచర్స్. సో చాలా చోట్ల ఆటోమేటిక్గా మీకు రేట్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ మీకు రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఒకప్పుడు ఇక్కడ కూడా మనకి 1,000, 1,500, 2,000 రూపీస్ ఉండే స్క్వేర్ యార్డ్ ఈ రోజు మనకి 25,000 నుంచి 30,000కి వెళ్తుందంటే మీరు ఆలోచించండి ఎంత అభివృద్ధి జరుగుతుందో. సో సంగారెడ్డి ఆల్రెడీ అభివృద్ధి జరిగింది. అంటే సదాశివపేట ఆల్రెడీ మున్సిపాలిటీ లిమిట్స్కి వచ్చింది, ఆల్రెడీ అభివృద్ధి చెందింది. ఇక్కడ చాలా దగ్గరలో MRF కంపెనీ ఉంది. సో మన నిమ్స్ ప్రాజెక్ట్ కూడా చాలా దగ్గర అవుతుంది. సో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ 5 yearsలో కూడా ఇది డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు కొనుక్కుంటే వ్యూవర్స్ చాలా బెనిఫిట్గా ఉంటుంది. నిజంగా పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఇటువంటి హైవే ఫేసింగ్ బిట్స్ మీరు తీసుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే డిటీసీపీ ప్రాజెక్ట్స్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్లాట్ ఎలొకేషన్ చేయరు. బేసిక్గా ఎలా ఉంటుందంటే ఒకవేళ ఇవాళ తీసుకున్న డిసిషన్ కస్టమర్ తొందరగా తీసుకోలేరు. ఒక టైంలో ఫాస్ట్గా తీసుకుంటే కొంతమంది ఫాస్ట్గా తీసుకోరు. అమౌంట్ ఉన్నా కానీ కడదామా లేదా చూద్దామా వేరే ప్రాజెక్ట్ చూద్దాం అనుకుంటారు. కానీ మంచి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు తొందరగా డెసిషన్ తీసుకోలేరు. ఆ టైంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు వచ్చారు, ఈరోజు మీరు విజిట్ అయ్యారు, రేపు మళ్ళీ ఇంకొకరు వస్తారు, రేపు కూడా మీరే రారుగా. ఇవాళ మీరు వచ్చి చూసి ఇంటికి వెళ్ళి చెప్తా ఉంటారు. కానీ రేపు వచ్చిన అతనికి నాకు ఇమీడియట్గా నచ్చచ్చు. సో అతను క్యాష్ పెట్టుకుని వస్తారు, క్యారీ చేస్తాను, నాకు 2 lakhs మీకు అలాట్మెంట్ ఇచ్చేస్తాను, మీ ప్లాట్ నాకు కావాలంటాడు. అప్పుడు నేను మీకు కమిట్మెంట్ ఇచ్చి ఈ డబ్బులు కడుతున్న వ్యక్తికి నేను ఆ ప్లాట్ ఇవ్వకపోతే, మీరే నాకు కొనకపోతే అప్పుడు నేను నా ప్లాట్ వేస్ట్ అవుతుంది కదా. అవును సార్. సో అలాంటి పొజిషన్స్లో ఏంటంటే ప్లాటింగ్ ఇవ్వరు తొందరగా. మేము అందుకని అలాట్మెంట్ అమౌంట్ అనేది 2 lakhs అనేది ముందు బిఫోర్ చెప్తాం వాళ్ళకి.
సో ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓ 10,000 బుకింగ్ అమౌంట్ అంటే 5,000 అమౌంట్. ఈ రోజు రేపట్లో గూగుల్ పే ఉంది కాబట్టి ఓ 10 to 50,000 వరకు మీరు గూగుల్ పే చేయొచ్చు. 25,000 కొన్ని బ్యాంక్స్ అయితే 25,000 యాక్సెప్ట్ చేస్తాయి. అలా 20,000 అయితే బుకింగ్ అమౌంట్ ఇచ్చుకుంటే వాళ్ళకి ప్లాట్ బుకింగ్ అయిపోతుంది. సో ఒక 1 or 2 days చూసుకొని అలాట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 30 days లోపు 45 days టైం తీసుకొని మిగిలిన అమౌంట్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ఆ ఆలోచన చేయాలి ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా. చాలామంది ఇన్వెస్టర్స్ అంటే ఆలోచన చేయరు. మనం ఏముంది వచ్చాం కదా, చూసాం కదా, చెప్దాంలే, ఉంటుంది కదా, మన కోసం ఆపుకుంటారు కదా, వాళ్ళ అంత రేటు పెట్టారు ఎక్కడ అవుతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నంతసేపు కూడా ఎక్కడో కూడా ల్యాండ్ దొరకడం కష్టమవుతుంది. అందుకే అందులో మంచి ల్యాండ్లు మీకు ప్రీమియం లొకేషన్లో దొరకడం అనేది చాలా కష్టం. అలాంటిది ఇన్వెస్టర్స్ చాలా కొన్ని ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. ఇన్వెస్టర్స్ హైదరాబాద్లో చాలా కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తూనే ఉంటారు. కొంతమంది షేర్స్లో పెడతారు, కొంతమంది బ్యాంక్స్లో పెడతారు, కొంతమంది బాండ్స్లో పెడతారు. చాలా వరకు మ్యాక్సిమం 80% పీపుల్స్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. బేసిక్గా ఈ ల్యాండ్ ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఇది ఒక 5 years బ్యాక్ మీ ఎంత ఉండొచ్చు? అంత కూడా లేదు. ఈ 5 years బ్యాక్ 6,000 నుంచి 8,000 ఉంది. 5 years బ్యాక్ చూసుకుంటే. మరి ఇప్పుడు చూసుకుంటే 25,000 ఉంది. వై? డిమాండ్. సో ఏరియా లొకేషన్ డెవలప్మెంట్స్ ఇవి చేసుకోండి. ఇప్పుడు సంగారెడ్డి ఉంది, సంగారెడ్డిలో ఐఐటి ఉంది. ఐఐటి రావడం వల్ల మొత్తం సంగారెడ్డి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ మారినాయి. అలాగే ఎంఆర్ఎఫ్ టైర్ ఫ్యాక్టరీ పెట్టారు ఇక్కడ నుంచి ఒక 3 kilometers ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది. సో దాంట్లో కూడా మీకు జనాభా పెరుగుతున్నారుగా. ఈ రోజు రేపట్లో ఎలా ఉందంటే మీకు ఒక ఫ్యామిలీలో అంటే కనీసం మినిమం 5 members ఉంటారు చిన్న ఫ్యామిలీ వేసుకుంటే. అదే పెద్ద ఫ్యామిలీ వేసుకుంటే 10 to 15 members ఉంటారు. వాళ్ళు సపరేటేషన్ అయితే కావాలి కదా, అందరు కలిపి ఒక రూమ్లో అయితే పడుకోరు కదా, సపరేట్ బెడ్రూమ్స్ కావాలి. అలాంటప్పుడు కన్స్ట్రక్షన్స్కి వెళ్తూ ఉంటారు. అలాంటి టైంలో ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో మోర్ ఫ్యాక్టర్స్ మోర్ కంఫర్టబుల్. ఇప్పుడు నిమ్స్ ప్రాజెక్ట్ వచ్చింది, ఇక్కడ మేనకాల దగ్గర ఇస్తున్నారు, వెరీ నియరెస్ట్ క్లోజెస్ట్ ప్లేస్. సో అక్కడ మొత్తం 13,000 ఎకరాలు మొత్తం పెద్ద ప్రాజెక్ట్. అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2.5 lakhs గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకో 2.5 lakhs అంటే 5 lakhs పీపుల్స్. 5 lakhs పీపుల్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే 5 lakhs ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే ఫ్యామిలీకి 4 వేసుకున్నా సరే ఒక 20 lakhs పీపుల్స్ ఉన్నట్టుగా. సో 20 lakhs పీపుల్స్కి కంఫర్టబుల్గా కన్వీన్స్ అన్నీ కావాలిగా. అప్పుడు మీకు రెసిడెంషియల్ జోన్ ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? పొలంలో అయితే ఒక షెడ్ వేసుకుని ఒక చిన్న గుడిసి కట్టుకుని ఉండలేరు కదా. వాళ్ళకి ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ సైడ్లో చూసుకోవాలంటే కంఫర్టబుల్ స్లాబ్ ఉండాలి, మంచి ఫాస్ట్గా మంచి ఎక్విప్మెంట్స్ ఉండాలి, బాత్రూమ్స్ బాగుండాలి, విశాలంగా ఉండాలి, హాల్ ఉండాలి, డైనింగ్ ఏరియా ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి కదండి. సో అలాగప్పుడు ఈ ల్యాండ్స్ అన్ని బాగా ఉపయోగపడతాయి. రెసిడెంటల్గా బాగా డెవలప్ అయ్యే ఏరియాస్ కాబట్టి రెసిడెంటల్ ప్లాటింగ్లో రియల్ ఎస్టేట్ బాగా చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు ఒక ఏరియాలో బాగా వెంచర్లు వేస్తున్నాయంటే దాని వెనకాల డెవలప్మెంట్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. సార్ మినిమం ప్లాట్ సైజ్ ఎంత స్టార్ట్ అవుతుంది సార్ ఈ ప్రాజెక్ట్? అంటే మినిమం 150 నుంచి స్టార్టింగ్ ఉంది. 140, 145 నుంచి స్టార్టింగ్, 150, 200, 300. ఇంకా ప్లాటింగ్ ఎక్కువ తీసుకుంటే కూడా తీసుకోవచ్చు. ఓకే సార్. ఇంకొకటి సార్, నిమ్స్ ఎన్ని ఎకరాల్లో అన్నారు సార్? మొత్తం టోటల్ 13,000 acres నిమ్స్ ప్రాజెక్ట్. అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ జోన్. ఇది చాలా మందికి తెలియదు. నిమ్స్ ప్రాజెక్ట్ అంటే నిమ్స్ హాస్పిటల్ అనుకుంటారు చాలా మంది. సో దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలా మంది అలా అనుకుంటారు. నిమ్స్ ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సెజ్. సో ఇక్కడికి జహీరాబాద్ దగ్గర మన నేలకాయలు అనే ఒక ఊరు ఉంది, నేలకాయల మండల్. ఆ నేలకాయల మండల్లో 13,000 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొక్యూట్మెంట్ చేసి ఆల్రెడీ మహీంద్రా టీటన్ ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ గ్లాస్ అండ్ అగ్రోబోసన్ అండ్ ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. ఆల్రెడీ అగ్రిమెంట్స్ అయినవి. కొన్ని కంపెనీస్కి ల్యాండ్ అలొకేషన్ జరిగినవి, ఆల్రెడీ భూమి పూజలు కూడా చేశారు. సో నెక్స్ట్ టెస్లా లాంటివి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఆటోమొబైల్స్ లాంటివి ఏమైనా వచ్చినా కానీ ఆ నిమ్స్లోనే ఇస్తారు మీకు. సో కంప్లీట్ మ్యానుఫ్యాక్చర్ సెటప్ అనమాట అది. సో మీకు వచ్చి అక్కడ నేషనల్ హైవే, ఇది ముంబై హైవే. ఇది కూడా మీకు ఎక్స్టెన్షన్ ఉంది, ఆల్రెడీ 4 lanes ఉంది. ఇది ఫ్యూచర్లో అది 6 lanes చేస్తున్నారు. సో దానికి మన వెంచర్ కూడా బఫర్ ఉంది.